కోదాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గద్దెనెక్కిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోవటం లేదని, టూరిస్టులు వచ్చి వెళ్తున్నారని, వారి తరపున షాడో ఎమ్మెల్యేల పాలన నడుస్తుందని విమర్శించారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలో జరుగుతున్న ప్రచారంపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. కర్ల రాజేష్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత, తక్షణమే చర్యలు తీసుకోవాలని మల్లయ్య డిమాండ్ చేశారు. వచ్చి చేస్తున్న ఘనకార్యాలు ఏంటి అని అంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మేము శంకుస్థాపన చేస్తే మా నిధులతో పూర్తి చేసుకున్న ఆ అభివృద్ధి పనులకి ఈరోజు కొబ్బరికాయలు అడావుడి ఆర్భాటాలతో కొబ్బరికాయలు కొట్టడం, మళ్ళీ హైదరాబాద్కో బెంగళూరుకో పలాయనం చిత్రీకరిస్తాం తప్ప అమాయకుడైన కొత్తగా వచ్చిన పోలీసు అధికారి బలైన వర్గాలకు సంబంధించింది అని చెప్పేసి ఇన్స్పెక్టర్ నేమో సస్పెండ్ చేస్తారు. చిత్రహింసలకు గురి చేసి ఈ సావుకి కారణమైన, ఈ హత్యకు కారణమైన సురేష్ రెడ్డినేమో రక్షించుకునే పనిలో అటాక్ చేస్తారు. ప్రజాస్వామ్యమా నియంతృత్వం అయింది. ఈయన కాంగ్రెస్ పరిపాలనలో కోదాడ నియోజకవర్గాల్లో చట్టాలు ఉన్నాయా లేవా? అధికారులు చట్టాలకు లోబడి పనిచేస్తారా? వాళ్ళకంటూ ప్రత్యేకంగా కోదాడ నియోజకవర్గానికి ప్రత్యేక చట్టం ఏమైనా పోలీసు యంత్రాంగంలో కానీ, రాజ్యాంగంలో కానీ, వాళ్ళ చట్టంలో కానీ ఉందా? ఈ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డని పొట్టను పెట్టుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. పట్టణంలో చేస్తున్న ఇన్స్పెక్టర్ గా చెప్పుకోబడే ఒక గూండాన్ని తీసుకొచ్చి యూనిఫామ్ వేపించి పోలీసు నౌకరు చేపిస్తున్నారు. టూరిస్ట్ గా ఎన్నికైన ప్రజాప్రతినిధి వచ్చిపోతుంటది కోదాడికి, పాలన మాత్రం వాళ్ళ ముసుగులు షాడోలు పరిపాలిస్తున్నారు. అనంతగిరి రోడ్ లో ఒక ఆయన నియోజకవర్గంలో ఉన్న అందరి అధికారులకు ఆయనే ఆదేశాలు జారీ చేస్తాడు. మండలానికి ఒక ఆయన, అనంతగిరి మండలం తీసుకుంటే ఒక శ్రీనివాస్ రెడ్డి, నడిగూడెం మండలం తీసుకుంటే ఒక ఎర్రంకరెడ్డి, మునగాల మండలం తీసుకుంటే ఓ జయపాల్ రెడ్డి, కోదాడ మండలం తీసుకుంటే ఓ వరప్రసాద్.